హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళటి వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీపీఎం, ఏబీపీఎం అండ్ డాక్ సేవక్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ శాలరీస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు ఏ జాబ్ బెస్ట్ దీంట్లో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్లో ఏ జాబ్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది, ఏ జాబ్ బెస్ట్ దీంట్లో అవుట్ ఆఫ్ దిస్ 3 విచ్ జాబ్ ఈజ్ బెస్ట్ అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండింగ్లో లేడీస్కి ఏ జాబ్ అయితే బెస్ట్ ఉంటుందో, ఏ జాబ్ సెక్యూర్గా ఉంటుందో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో చాలామంది మన వీడియోస్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకు బీపీఎం అంటే ఏంది, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో బీపీఎం అనేటోడు మనకు హెడ్ ఆఫ్ ది విలేజ్ అన్నమాట. సో సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది చూడండి, అంటే విలేజ్లో పోస్ట్ ఆఫీస్కి హెడ్ అన్నమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో అతని వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు 3 to 4 అవర్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏదైనా ఎక్కువ పని ఉంటే మనకు ఫుల్ డే వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ. అదేవిధంగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ కానీ, విత్డ్రావల్ కానీ అండ్ డిపాజిట్ కానీ మొత్తం హ్యాండిల్ చేసుకోవాలి. ఎవరు? బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇతనే విత్ ది హెల్ప్ ఆఫ్ ది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇతను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హెల్ప్ తీసుకొని మొత్తం హ్యాండిల్ చేయాలన్నమాట. సో బీపీఎంకి ఇన్సెంటివ్స్ కూడా అలౌట్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్ ఉంటాయి పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో, సుకన్య సమృద్ధి యోజన అని. సో ఇలాంటి స్కీమ్స్లో అకౌంట్ ఓపెనింగ్ చేస్తే మనకు ఇన్సెంటివ్స్ అనేది అలౌట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం విషయానికి వచ్చేసరికి అతన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ 3 to 4 అవర్స్ వర్క్ ఉంటుంది. బట్ హీ షుడ్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్ట్ చేస్తాడన్నమాట. సో ఇది నువ్వు చేయి, ఇలా చేయి, అది. అండ్ ఏబీపీఎం మన సబ్ పోస్ట్ ఆఫీస్ నుండి హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఈమెయిల్స్ అన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ సబ్ పోస్ట్ ఆఫీస్కి రావాలన్నమాట. అతనికి అలాంటి వర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్స్ అనేవి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే పోస్టల్ పేమెంట్ బ్యాంక్కి. సో సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ ఇవ్వడం కానీ, విత్డ్రావల్ కానీ మొత్తం హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనకు డాక్ సేవక్ కూడా సేమ్ యాజ్ యూజువల్ బీపీఎం మరియు ఏబీపీఎం మాటలు వినాలి. సో వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి డాక్ సేవక్. సో డాక్ సేవక్ అనే పోస్ట్ అనేది బీపీఎం, ఏబీపీఎం కన్నా చిన్న పోస్ట్ అన్నమాట. సో శాలరీస్ విషయానికి వచ్చేసరికి మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి టీఆర్సీఏ అనేది 12,000 అయితే అలౌట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టీఆర్సీఏ అంటే టైం రిలేటెడ్ అలవెన్స్ అన్నమాట. అండ్ డియర్నెస్ అలవెన్స్. సో డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి మనకు 15% ఇంక్రీజ్ చేయడం జరిగింది కాబట్టి 6,000 అనేది డిఏ అనేది అలౌట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి కాబట్టి సో ఇంచుమించు అటు ఇటు మనం మొత్తం ప్లస్ చేస్తే మనకు ఈజీలీ 18,000 to 19,000 అయితే బీపీఎంకి ప్రతి నెల క్రెడిట్ అవుతుంది అకౌంట్లో పైసలు అనేది. సో ఏబీపీఎం శాలరీ విషయానికి వచ్చేసరికి మనకు ఏబీపీఎంకి టీఆర్సీఏ కింద టైం రిలేటెడ్ అలవెన్స్ కింద మనకైతే 10,000 అయితే మన అకౌంట్లో అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డియర్నెస్ అలవెన్స్ కింద అయితే 5,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్ సేమ్ డాక్ సేవక్కి కూడా ఏబీపీఎంకి ఎంత శాలరీ ఉంటుందో సేమ్ అంతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ 3 జాబ్స్లో మన గర్ల్స్కి ఏది సెక్యూర్ జాబ్? సో నాకు తెలిసిన మట్టుగా అయితే నేను సజెస్ట్ చేస్తుంది బీపీఎంఏ. ఎందుకంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క పని ఏముంటుందంటే అతను మొత్తం ఆఫీస్ని హ్యాండిల్ చేసుకోవాలి. సో ఏబీపీఎం వర్క్ వచ్చేసి సబ్ పోస్ట్ ఆఫీస్ నుండి హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఈమెయిల్స్ రిసీవ్ చేసుకోవాలి, అది ఇది అంటే. సో గర్ల్స్కి అది కాని పని, డాక్ సేవక్ కూడా చేయలేరు. సో డాక్ సేవక్ కూడా అదే పని ఉంటుంది కాబట్టి సో గర్ల్స్ ఈ పని చేయలేరు, వాళ్ళకి అన్సెక్యూర్ కాబట్టి. సో బీపీఎం అనేది చాలా సెక్యూర్ జాబ్ గర్ల్స్ వాళ్ళకైతే, లేడీస్ వాళ్ళకి. మన బాయ్స్ విషయానికి వచ్చేసరికి మన బాయ్స్కి అయితే అన్ని సూటబుల్ జాబ్సే. ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఎవరెవరు పెట్టుకోలేదో, ఎవరెవరిది ఇంకంప్లీట్ ఉందో ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి చక్కగా. ఎందుకంటే మనకు టైం కూడా లేదు. August 5th వరకు అయితే లాస్ట్ అప్లికేషన్ విండో అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ 6th, 7th, 8th అనేది ఎడిట్ విండో కరెక్షన్ అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే చేసుకోలేదో చక్కగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.